నేర్చుకున్నానంటే 2 years బ్యాక్ నేర్చుకున్నానండి. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సమ్మర్ హాలిడేస్ లో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నార్మల్ గా అక్కడికి వెళ్తే అమ్మమ్మ ఊరికి లైక్ ఫ్రీక్వెంట్ గా హెయిర్ కి ఆయిల్ పెడుతూ ఉండేది. అప్పట్లో నాకు చాలా అంటే చాలా హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉండేదండి. జస్ట్ ఇలా అన్నాను అనుకో ఇంత హెయిర్ వచ్చేది, అలా ఉండేది. ఇప్పుడైతే ఏం రావట్లేదు. అయితే అప్పట్లో హెయిర్ కి ఆయిల్ అప్లై చేస్తుంటుంటే చాలా జుట్టు రాలుతుంది. అప్పుడు అమ్మమ్మ చూసి ఏంటి ఇంతలా జుట్టు రాలుతుంది అని అనింది. నేను చెప్పిన ఈ మధ్య చాలా నాకు హెయిర్ ఫాల్ చాలా అవుతుంది అమ్మమ్మ, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎన్ని చేసినా అసలు రాగట్లేదు అని అంటే ఇప్పటి వాళ్ళకే హెయిర్ ఫాల్ అని ఉన్నది. అప్పట్లో అయితే ఇంత పెద్ద పెద్ద వాలు జడలు ఉండేవి, ఇంత లడ్డుగా ఉండేవి, ఇంత పెద్ద పెద్ద లడ్డుగా జుట్లు ఉండేవి. ఇప్పటి వాళ్ళకి ఇటేసిన కొత్తిమీరే అటేసిన కొత్తిమీరే అని అనింది. నేను ఇప్పుడు ఒక హెయిర్ ఆయిల్ నేర్పిస్తాను, అది ట్రై చేయి, చాలా బాగుంటుంది అని చెప్పేసి అప్పటికప్పుడు అలా పెరట్లోకి తీసుకెళ్లి ఆ మూలలో ఉన్న హిబిస్కస్ లీవ్స్, బంగారం ఆకులు, ఈ మూలలో ఉన్న వేపాకు చెట్టుకి వచ్చే వేపాకు, ఇటు కరివేపాకు చెట్టు ఉండేది, అక్కడ ఉసిరికాయ చెట్లు ఉండేది, దాని ఉసిరికాయ ఆకులు, అలా అన్ని ఆకులు. అప్పట్లో అయితే మంచిగా ఇలా వెళ్తే పెరట్ ఉండేది, పెరట్లో బ్యాక్ యార్డ్ అంటారు కదా, అలా పెరట్ ఉండేది. ఆ పెరట్లో అన్ని చెట్లే, అసలు మాకు పెద్ద గార్డెన్ ఉండేది, ఎంత బాగుండేది. మన మాక్సిమం కరివేపాకు, కొత్తిమీరలు మనమే ఉంటాయి, చింతకాయ చెట్టు ఉండేది, చాలా బాగుండేది. ఇప్పట్లో అది అలాంటివన్నీ తెచ్చుకోవాలంటే మినిమం 2-3 days ముందే ప్లాన్ చేసుకొని అన్ని తెచ్చుకొని పెట్టుకోవాలి, అలాంటి పరిస్థితి. అంతెందుకు నాకు కూడా నేను ఇప్పుడు దీంట్లో బ్రింగ్రాజ్ యూజ్ చేస్తాను. ఈ బ్రింగ్రాజ్ తెచ్చుకోవడానికి అప్పట్లో అయితే వరి పొలాలు ఉంటాయి కదా, ఆ వరి పొలాలలో పెరుగుతుంది అనమాట. అన్వాంటెడ్ ప్లాంట్స్ అంటారు కదా, అలా అన్వాంటెడ్ ప్లాంట్స్ లాగా ఈ వరి పొలాలలో ఈ బ్రింగ్రాజ్ పెరుగుతుంది. అయితే మా తాత వచ్చేటప్పుడు తీసుకురమ్మని చెప్పింది అనమాట. దానికి చిన్ని ఫ్లవర్స్ వస్తాయి అనమాట, వైట్ ఫ్లవర్స్ వస్తాయి, వాటితోని చట్నీ చేసేది అనమాట. చట్నీ ఎంత బాగుంటుందో అసలు. కుదిరితే ఎప్పుడైనా మీకు ఆ రెసిపీ కూడా చూపిస్తాను. అయితే అట్లా అంత ఈజీగా దొరికేది. ఇప్పుడైతే నేను మమ్మీని ఇట్లా నాకు ఆయిల్ వేసుకుందాం మమ్మీ, ఆయిల్ అయిపోయింది కదా అంటే, మేము పాలకూరలు అమ్మే ఆకుకూరలు అమ్మే ఆంటీ ఉంటుంది కదా, వాళ్ళకి చెప్పాము. 15 days బ్యాక్ చెప్పానండి నేను. 15 days బ్యాక్ చెప్తే ఆమె నాకు ఇంకా తెచ్చిచ్చింది. అంత కష్టం అనమాట. అదే వచ్చేసి నాకు వాటి గురించి ఉండే పోషకాలు అంటే లైక్ దాని గురించి ఉండే న్యూట్రియంట్స్ న్యాచురల్ గా ఎలా వస్తాయి, దేంట్లో ఏమేమి ఉంటుందో చెప్పింది. నేను కూడా మీకు ఆయిల్ చేస్తూ చూపిస్తే చెప్తాను అవన్నీ. సో అలా నేర్చుకున్నాను అనమాట. అయితే అమ్మమ్మ అంతలా చెప్తుంది, అసలు ఇందులో ఏముంది అని చెప్పి నేను తర్వాత గూగుల్ చేసి తెలుసుకున్నాను. బయట మార్కెట్ లో చూస్తే ఎక్స్క్లూజివ్ గా ఓన్లీ భృంగరాజ్ హెయిర్ ఆయిల్, అనియన్ హెయిర్ ఆయిల్, హిబిస్కస్ హెయిర్ ఆయిల్ అలా ఉంటుంది, కానీ అన్ని కలిపి ఒకటే దాంట్లో అయితే ఉండదు. ఇక్కడైతే మనం మంచిగా కోకోనట్ ఆయిల్, మనం ఫ్రెష్ కోకోనట్ ఆయిల్ తెచ్చుకొని మనమే అన్ని ఇంగ్రీడియంట్స్ చేసుకుంటాం. లైక్ నేనైతే ఇలాంటిదే ప్రిఫర్ చేస్తాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ట్రస్ట్ మీ గాయ్స్, అసలు హెయిర్ ఫాల్ అనేది మొత్తం పోతుంది, పక్కా హెయిర్ ఫాల్ అనేది ఆగిపోతుంది నార్మల్ గా. సో అమ్మమ్మ చెప్పింది కదా అని చెప్పి ఇంకా వాడాను. ఒక 2 to 3 weeks లోనే నాకు హెయిర్ ఫాల్ అనేది ఆగిపోయింది. చాలా వరకు నోటీసబుల్ రిజల్ట్ వచ్చింది అనమాట. అసలు ఇట్లా తగ్గుతూ వచ్చింది, లైక్ 2nd, 3rd week నుంచి నాకు అది రిజల్ట్ అనేది కనిపించింది. అలా మెల్లిగా 2 months తర్వాత చూసుకుంటే అసలు హెయిర్ ఫాల్ అంటే ఏంటో తెలిసేది కాదు నాకు, అసలు అదేంటో కూడా తెలియదు నాకు. అలా అయిపోయింది అనమాట. సో అప్పటి నుంచి నేను ఇదే హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. ఎన్ని వాడాంలే అన్ని అలానే అంటారు, దీంట్లో ఏమన్నా చెప్పి లైట్ తీసుకోవచ్చు. మీరు ఫ్రస్ట్రేటెడ్ అయ్యి లైట్ తీసుకోవచ్చు. ఒకప్పుడు నేను కూడా అలాంటి సిచ్యువేషన్ లోనే ఉన్నాను. సో ఐ కెన్ అండర్స్టాండ్. ఇప్పుడు ఆ హెయిర్ ఆయిల్ మీరు కూడా చదువు కానీ రండి. ఈ హెయిర్ ఆయిల్కి కావాల్సిన పదార్థాలు భృంగరాజ్, దీన్నే గుంటగలగడాకు అని కూడా అంటారు, ఇది 1 cup తీసుకున్నాను. నెక్స్ట్ 10 to 15 మందారం ఆకులు తీసుకున్నాను. తర్వాత హ్యాండ్ఫుల్ ఆఫ్ తులసాకులు తీసుకున్నాను. దీని తర్వాత వచ్చేసి కరివేపాకు, ఇది కూడా హ్యాండ్ఫుల్ ఆఫ్ తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ మందారం పువ్వులు, ఒకటైతే మందారం పువ్వు తీసుకున్నాను, మిగతా 2 కూడాను ముద్ద మందారం మొగ్గలు తీసుకున్నాను అనమాట. పూలు పూయక ముందుకే తెంపేశాను. నెక్స్ట్ వేపాకులు, ఇది కూడా హ్యాండ్ఫుల్ ఆఫ్ తీసుకున్నాను. తర్వాత వచ్చేసి మెంతులు, ఇది 2 to 3 hours నానబెట్టిన మెంతులు అనమాట. తర్వాత 2 to 3 ఆమ్లా తీసుకున్నాను, ఉసిరికాయలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత 2 stems అలోవెరా కట్ చేసుకొని పెట్టుకున్నాను. సో ఇప్పుడే నేను స్టవ్ ఆన్ చేశానండి. ఇది లైట్ గా వాగున్నప్పుడే ఈ ఆకులన్నీ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఒకవేళ ఎక్కువ వేడయ్యాక యాడ్ చేస్తే దీంట్లో ఉన్న మాయిశ్చర్ వల్ల చిట్పట్ అని సౌండ్స్ ఎక్కువ వస్తాయి, ఇంకా మీద చిల్లే ఛాన్సెస్ ఉన్నాయి. నేనైతే 500 ml కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. మా ఇంట్లో పారాషూట్ ఆయిల్ ఉంది, నేను అవే తీసుకున్నాను.
ఇప్పుడు మెంతులు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ ఇందులో వేసేస్తున్నానండి. ఇప్పుడు నేను వీటిలో అన్ని 1 by 1 యాడ్ చేసేసానండి, ఎక్సెప్ట్ పువ్వులు. అవి మాత్రం లాస్ట్ వేసుకున్నాము. దీన్ని మనం 10 to 15 minutes మీడియం ఫ్లేమ్ లో బాయిల్ చేసుకోవాలి. అప్పుడు కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేసి అన్ని కొంచెం పైకి తేలుతూ ఉంటాయి, మనకు అర్థమైపోతుంది. అప్పుడు మనం ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నీట్ గా ఆయిల్ మునిగేంత వరకు కలుపుతూ ప్రెస్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు బయటికి చిల్లకుండా చిప్పటి అయిన కొంచెం కేర్ఫుల్ గా ముందు జాగ్రత్తతోటి మూత పెట్టేస్తున్నాను. ఒక 5 minutes అయ్యాక నేను మూత తీసేసి ఇప్పుడు పువ్వులు యాడ్ చేస్తున్నాను. ఈ మందారం ఆకులు మాత్రం ఈ మందారం పువ్వులు మాత్రం వెనకాల గ్రీన్ గా ఉంటుంది కదా, అవి తీసేసి వేయాలన్నమాట. మొగ్గలు వీటికి కూడా అలాగే చేశాను. ఇవైతే పెట్టాల్సి 15 minutes తర్వాత చూసుకున్నట్లయితే ఇలా ఉంటుందండి. ఇప్పుడు మనం ఆఫ్ చేసేసుకోవచ్చు, అంటే అన్నీ పైకి తేలుతున్నప్పుడు మనం ఆఫ్ చేసేయాలన్నమాట. చూసారు కదండి అన్నీ ఎంత బాగా ఫ్రై అయ్యాయో. అదిగోండి ఆమ్లా, మందారం పువ్వు, అలోవేరా, మెంతులు అన్నీ కూడాను ఇట్లా పైకి తేలుతున్నప్పుడు మనం ఆఫ్ చేసుకోవాలి. ఇది చల్లారాక వేరే జార్లోకి తీసుకోవచ్చు స్టోర్. సో ఇప్పుడు ఆయిల్ చల్లగైపోయినట్లే, మాక్సిమం 1 hour అలా 1 hourలో చల్లగైపోతుంది. ఇప్పుడు నేను దీన్ని స్టోర్ చేసుకోవడానికి ఒక గ్లాస్ జార్ తీసుకున్నాను. మీరు కావాలంటే అవైలబిలిటీగా ఉంటే గ్లాస్ జార్ తీసుకోండి, లేదంటే వేరే జార్లో తీసుకున్నా ఏం కాదు. నేనైతే నా దగ్గర తిన్నాను. ఇప్పుడు నేను దీంట్లో స్టోర్ చేస్తున్నాను. ఇవి ఏవి వేయడం లేదు, నేను ఓన్లీ ఆయిల్ తీసుకుంటున్నాను. స్ట్రైనర్తో నేను స్ట్రెయిన్ చేసి ఆయిల్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేస్తాను. ఇదిగోండి ఈ కలర్ లో ఉంటుంది ఆయిల్, మొత్తం బ్లాకిష్ కలర్ లో అయిపోతుంది. నెక్స్ట్ రాబోయేది వింటర్ కాబట్టి హెయిర్ చాలా ఫ్రిజీగా డ్రైగా ఇచ్చి స్కాల్ప్ ఉంటుంది, డాండ్రఫ్ వస్తూ ఉంటుంది. కాబట్టి దిస్ ఇస్ ద రైట్ టైం టు స్టార్ట్ యూజింగ్ దిస్ ఆయిల్. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇది కంపల్సరీ ట్రై చేయండి. ఫీడ్బ్యాక్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో నాకు తెలియచేయండి. ఇప్పుడు నేను మీకు ఈ హెయిర్ ఆయిల్ లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ అయితే వాడామో ఆ ప్రతి ఇంగ్రీడియంట్ యొక్క బెనిఫిట్స్ నేను మీకు చెప్తాను, సో దట్ ఇట్ హెల్ప్స్ యూ అ లాట్. అండ్ నేను నిజంగానే రీసెర్చ్ చేశారన్న విషయం కూడా మీరు నమ్ముతారు. జస్ట్ కిడింగ్ గైస్. ఎందుకంటే మనకి ఏదైనా యూస్ చేసే రిజల్ట్ వస్తుందన్న విషయం కంటే కూడా దాని యొక్క బెనిఫిట్స్ ఏంటో మనం తెలుసుకుంటే మన బ్రెయిన్ కూడా అది వాడడానికి మంచిగా కోఆపరేట్ చేస్తుంది, హెల్ప్ఫుల్ ఉంటుంది అనమాట. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా బెనిఫిట్స్ ఏంటో చూసేద్దాము. ఫస్ట్ నేను మీకు భృంగరాజ్ గురించి చెప్తాను. భృంగరాజ్ ఇస్ కింగ్ ఆఫ్ హెర్బ్స్ అని చెప్పొచ్చు. ఇందులో మన హెయిర్ కి ఏమేమైతే కావాలో, ఏమేమి న్యూట్రియంట్స్ అయితే కావాలో అవన్నీ కూడా భృంగరాజ్లో ఉన్నాయండి. దీనివల్ల మనకి హెయిర్ అనేది స్ట్రెంగ్త్ అనేది, హెల్దీ హెయిర్ గ్రోత్ ఉంటుంది. ఇంకా బట్టతలను కూడా రానివ్వకుండా చూస్తుంది. వైట్ హెయిర్ అంటారు చూడండి, ఈజీగా వైట్ హెయిర్ వస్తుంది. ఈ మధ్య ప్రతి ఒక్కరికి చిన్న వయసులోనే వైట్ హెయిర్ అనేది కామన్ అయిపోయింది, అది కూడా అవాయిడ్ చేస్తుంది. ఇన్ కేస్ బట్టతల ఉన్న వాళ్ళైతే, ఫోర్ హెడ్ ఎక్కువ ఉన్న వాళ్ళు లేదా బట్టతల ఉన్న వాళ్ళైతే ఆ ప్లేసెస్ లో దీన్ని ఎక్కువగా ఈ ఆయిల్ ని ఎక్కువగా అప్లై చేసుకొని లైట్ గా మసాజ్ చేస్తూ ఉండండి. సో దట్ ఆ ఆయిల్ లైక్ స్కాల్ప్ కింద బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి మంచిగా హెల్ప్ అవుతుంది. అప్పుడు మెల్లిగా బేబీ హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మందారం ఆకులు అంటే హిబిస్కస్ లీవ్స్. దిస్ బూస్ట్ అప్ ద హెయిర్ గ్రోత్ అనమాట. హెయిర్ ని చాలా ఫాస్ట్ గా పెరగడానికి హెల్ప్ చేస్తుంది. ఇంకా దీంట్లో అమైనో యాసిడ్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి, దాని వల్ల హెయిర్ కి న్యాచురల్ నరిష్మెంట్ ఇస్తుంది. మందారం పువ్వుల విషయానికి వస్తే దీంట్లో వైటమిన్ సి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో దట్ మన స్కాల్ప్ కింద బ్లడ్ సర్క్యులేషన్ కి హెల్ప్ అవుతుంది.
మనకి ఆయిల్ పెట్టుకోవడమే కాదండి, ఆయిల్ పెట్టుకున్నప్పుడు లైట్గా మసాజ్ చేయడం కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ మసాజ్ చేయడం వల్ల స్కాల్ప్ కింద బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అయ్యి హెయిర్ రూట్స్ నుంచి స్ట్రాంగ్ అయ్యి హెల్తీ గ్రోత్ ఉంటుందన్నమాట. సో దట్ ఎప్పుడైనా సరే ఆయిల్ అప్లై చేసినట్లయితే అప్పుడు లైట్గా జెంటల్ మసాజ్ మాత్రం కంపల్సరీ చేయండి. నెక్స్ట్ వేపాకులు. మనందరికీ తెలిసినట్లు వేపాకులలో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ చాలా ఉంటాయని తెలుసు. సో దాని వల్ల మన హెయిర్ కి డాండ్రఫ్ ని రాకుండా హెల్ప్ చేస్తుంది అండ్ స్కాల్ప్ ని నీట్ గా హెల్దీగా ఉంచడానికి కూడా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ కర్రీ లీవ్స్ అంటే కరివేపాకులు. మనందరికీ తెలిసినట్లు దిస్ ఇస్ రిచ్ సోర్స్ ఫర్ ప్రోటీన్. ఇంకా దీంట్లో బీటా క్యారోటిన్ ఇంకా అమైనో యాసిడ్స్ ఉండడం వల్ల హెయిర్ లాస్ ని చాలా వరకు తగ్గిస్తుంది అనమాట. సో అందుకే ఎవరైనా సరే జుట్టు రాలిపోతుంది అంటే ఫస్ట్ చెప్పేది కరివేపాకు తింటూ ఉండండి అమ్మా, లేదంటే కరివేపాకు నూనె వాడండి అని చెప్తారు. ఆమ్లా. దీంట్లో ఫైటో న్యూట్రియంట్స్ ఇంకా వైటమిన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఇది మన స్కాల్ప్ సర్క్యులేషన్ కి హెల్ప్ అవుతుంది, ఇంకా హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్ గా తెస్తుంది. ఇంకా మనం తులసాకులు కూడా వేసాము. తులసాకులు ఎందుకంటే ఇది మన స్కాల్ప్ ని క్లీన్ గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది, ఇంకా హెల్దీగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. సో దాట్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఈజీగా అవుతుంది, ఇంకా హెయిర్ అనేది రూట్స్ నుంచి కూడా స్ట్రాంగ్ అయ్యి హెల్దీ హెయిర్ గ్రోత్ ఉంటుంది అనమాట. దానికి మనం తులసాకులు యూజ్ చేసాము. ఇంకా ఫెనోగ్రిక్ సీడ్స్ అంటే మెంతులు. ఇది మన అందరికీ తెలిసినట్లు ఇది కూడా రిచ్ సోర్స్ ఫర్ ప్రోటీన్ అని చెప్పొచ్చు. ఇంకా ఇది మెంతులు వాడడం వల్ల డాండ్రఫ్ ని ప్రివెంట్ చేస్తుంది, ఇంకా హెయిర్ గ్రోత్ ని కూడా పెంచుతుంది, అందుకు మనం మెంతులు వాడతాం. నెక్స్ట్ ఎలోవేరా. ఇది మన స్కాల్ప్ పైన ఉండే డెడ్ స్కిన్ సెల్స్ ని రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, ఇంకా న్యాచురల్ గా హెయిర్ ని కండిషనింగ్ చేస్తుంది అనమాట. అసలు నేనైతే ఎప్పుడైనా ఆయిల్ పెట్టుకొని హెయిర్ వాష్ చేసుకుంటే మాత్రం అసలు కండిషనర్ యూస్ చేయాల్సిన అవసరమే రాదు. ఇప్పుడు కూడా మీరు చూసినట్లయితే నేనేం కండిషనర్ యూస్ చేయలేదు, కానీ కూడా నా హెయిర్ స్మూత్ గా సిల్కీగా షైనీగా ఉంది. మర్చిపోతాడు. అంతవరకు బాయ్ ఫ్రమ్ ఐషుతో.